విద్యార్థులు నేను వచ్చేసిన ఇయ్యాల కూడా మీకోసం మంచి మంచి ముచ్చట్లు చెప్తా. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్. సర్కార్ ఆఫీసర్లు తింటున్నారు లంచాలు, పేదోళ్ళు అమ్ముకోవాలి తినే కంచాలు. సర్కార్ మీద కాంగ్రెస్ లీడర్ల ఫైటింగ్, పాత బిల్లుల మీద పెట్టద్దట ఫిట్టింగ్. అడుక్కునేటోళ్ళు ఇక అడగరు బిచ్చం, దినాం తింటారు కావచ్చు తీయటి బచ్చం. ఎంకన్నా షేరికైండు షేర్ మార్కెట్లా, ఇక దేవుని వ్యాపారం అంతా అంగట్లా. గూగుల్ కొలువు కోసం నాగమన్న తానికి పోయిన సత్తి. అక్క ఇక ఆగం సార్ కంట మస్తు మంది గుల్గుల్ కంపెనీలో పరిచయాలు ఉన్నారంట, కొలివిస్తాడేమంటాను వచ్చిన. ఓటుకు నోటు కేసులా అస్సలు ముచ్చట చెప్పిన మంగ్లీ. క్షమించగలరు, తెలంగాణ హోంమంత్రి మా వోడాఫోన్ పరిధిలోకి రాడు, అసంపూర్ణ సేవకై చింతిస్తున్నాం. ఇగో ఇప్పుడు మనం ఒక కల గంటాం, ఆ కలను మనమే నిజం చేసుకుంటాం, దానికోసం ఎంతైనా మనమే కష్టపడతాం. కానీ అదేందో చిత్రం పాడుగాను కేసీఆర్ సార్ కన్న కళలు నిజమైతలేవని కాంగ్రెస్ లీడర్లకు రంది పట్టుకున్నది. మాకు రాని కళలు కూడా మీకే వచ్చినాయి, మీ కళల్ని మా కళల్ని అన్నిటినీ నిజం చేయండ్రి అని జెండా పట్టుకొని రోడ్ మీదకి వచ్చిండ్రు. మరి ఆ కథ ఏందో మీరే చూడండి. చిన్న పెద్ద లీడర్లు అందరూ మూలకేసిన జెండాలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిండ్రు. ముందుగాలనైతే ఇందిరామిల్ల పథకంలో పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ధర్నా చేద్దాం అనుకున్నారు. కానీ లోక్సభలో లొల్లి ముదిరేసరికి హైదరాబాద్ లో పెద్ద లీడర్లు అందరూ ధర్నాను మోడీ సార్ మీదకి మలిపిండ్రు. కుంతియా సారు, శైలజానాథ్ సారు, రఘువీరారెడ్డి సార్ కలిసి తెలంగాణ పార్టీ పెద్ద మనిషి ఉత్తమన్న ఆఫీస్ కాడికి వచ్చి 1-2 సార్లు పిలిచి తోలుకొని పోయిండ్రు. చక్కగా బయటకు వచ్చి 2 తెలుగు రాష్ట్రాల లీడర్లు కలిసి ఉమ్మడిగా మోడీ సార్ దిష్టి బొమ్మకు నిప్పు పెట్టిండ్రు. గీడికే సరిపోదు అనుకున్నట్టున్నారు. అంజన్ కుమార్ అన్న, దానం నాగేంద్ర అన్న కలిసి ఆఖరికి ఆ బొమ్మను తలగబెట్టిండ్రు. అయితే ఇంకా మూతికి నల్లగుడ్డలు కట్టుకొని ధర్నా చేసిండ్రు. కుంతియా సార్ కూడా నడిమిట్లకు వచ్చి నల్లగుడ్డ కట్టుకొని మంచిగా ఫోటోలు పడేటట్టు కూస్తున్నాడు. ఇక ఇదంతా చేసేటప్పుడు పోలీసు వాళ్ళతోటి జర గడబిడనే నడిచింది. అటు తెలంగాణ జిల్లాలన్నీ ఇందిరమ్మ బిల్లులు ఇస్తలేరని కేసీఆర్ సర్కార్ మీద లొల్లి చేసినాయి. ఖమ్మంలో బట్టి విక్రమార్క సారు, కరీంనగర్ లో పొన్నం సారుండి ధర్నాలను బందోబస్తుగానే నడిపించిండ్రు. మహబూబ్ నగర్, ఆదిలాబాద్ లో కూడా ధర్నాలు బాగానే నడిచినాయి. మెదక్ల రాజనరసింహన్ సారు గడ్డం బాగా పెంచుకొని వచ్చి పెండింగ్ బిల్లులు ఇవ్వవలసిందేనని లొల్లి చేసిండు. నల్లగొండ జిల్లాల ఇందిరమ్మ బిల్లులతో కూడి మోడీ సర్కార్ మీద కూడా లొల్లి చేసిండ్రు. వరంగల్ కాడ గండ్రా రోడ్డు మీదకి ఎక్కి గరం అయ్యిండు. ఇగో ఈ తీవ్ర తెలంగాణ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒక్కటైనట్టు అనిపించింది కొందరు లీడర్లు తప్ప. ఎన్ని దినాలు ఓపిక పట్టింది కదా, ఇంకొక వారం రోజులు ఆగుండ్రి. సర్కారు బియ్యం, ఉప్పు, మిరపకాయ, హెచ్చం మసాలా పంపుతుంది. వండేటోళ్ళు కూడా తయారుగున్నారు. మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు కదా, గిన్నెలు తేటగా కడిగి పెట్టుకోండి, గంట కొట్టంగానే తిందురు. కాకుంటే అందరికీ సరిపోను బువ్వ దొరకడు కష్టమే. బగ్గ కష్టపడ్డోళ్ళకైతే తప్పకుండా దొరుకుతుంది. నేనేం ముచ్చట చెప్తున్నానో మీకు సమజ్ అయింది కదా. సర్కార్ కొలువులకు వారం రోజుల లోపట్లనే గంట కొట్టే కోపు కొడుతున్నది. 25,000 కొలువులకు పరీక్షలు పెడతారట జల్దిగానే. తెలంగాణ రాష్ట్రంలో తొలుసూరి తాప పరీక్షలు పెడుతున్నారు కాబట్టి పెద్దసారు జయశంకర్ సార్ పుట్టిన దినం అంటే ఈ బేస్తారం నాడు పరీక్షల తారీఖులు చెప్పే ఛాన్స్ కొడుతున్నది. గంటా చక్రపాణి సారు ఇప్పుడు గదే పని మీద ఫుల్లు బిజీగా ఉన్నాడు. ఆఫీస్లా కాయిదాలు తిరిగేసుకుంటా సగం సంవత్సరం వెళ్ళిపాయే. ఉద్యోగనామ సంవత్సరం అంటిరి ఏమాయే అని అందరు అడుగుతున్నారని మొదలైతే 25,000 మందిని కొలువులకు తీసుకుంటారట. కాబట్టి ఇక ఇన్ని దినాలు చేసిన ధర్నాలాపి పుస్తకాలను ముంగటేసుకొని కూసోండ్రి సర్కార్ కొలువులు కావాలనుకునేటోళ్ళు. కానీ సార్లు లక్షల మంది వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగులు తీసుకున్నారు. జర కడమ 75,000 కొలువులకు కూడా జల్దిగానే పరీక్షలు పెట్టే ఉపాయం చెయ్యుండ్రి సార్లు, మీ పేరు చెప్పుకొని బతుకుతారు. ఎందుకమ్మా భయము, పోనాడు చెత్త పుట్టున్నది కదా అని లేచి మీదికెళ్ళి పేపర్లు కప్పు, సరేనా? నీకెందుకు బాధ, నీ పని 100% అవుతుంది, నాది బాధ్యత, సరేనా? అరే ఈనవేందమ్మా, నాకే ఇస్తావా? ఎవరన్నా చూస్తారు. సరే సైలెంట్గా ఇట్రా బెంచ్ కిందకించి. అమ్మో ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, నువ్వు పో నేను చూసుకుంటున్నామా, నువ్వు ఆడ పెట్టేసి పో.
సరే సరే మాపటికి మా కొడుకు వచ్చి మొత్తం చూసుకుంటాడు సరేనా? సరే సరే అవుతుంది. ఇక టెన్షన్ పడకమ్మా, టెన్షన్ పడకు. ఏంది ఏంది ఏషాలు అని అనుకుంటున్నారు కదా. ఇగో ఇసొంటి కథలు పడుతున్న ఉత్తమ డిపార్ట్మెంట్లకు 15 ఆగస్టు నాడు ప్రైజ్ మనీ ఇవ్వాలని డిసైడ్ అయ్యి సర్వే చేస్తే గీది తేలింది. ఉప్పును కడిగితే కరుగుతుంది కానీ రుచి పోదు. మన సర్కారు ఆఫీసర్లు కూడా గంతే. నియతిగా పని చేయమని జీతాలు ఇస్తుంటే మంది సొమ్ములు మింగుదామని నోళ్ళు తెరిచి కూర్చున్నారు. లంచం ముట్టందే లంచ్ బాక్స్ వేస్తలేరట, పర్సు నిండందే పని మీదకి వెళ్ళి వేస్తలేరట. ఏ సర్కారు ఆఫీసులకు పోయినా లంచం 30 పూలు 60 కాయలతో ఎగురు పెడుతున్నదట. లంచాలు మింగే ఆఫీసర్లకు పోటీలు పెడితే మన రెవెన్యూ ఆఫీసర్లకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట. ఎర్ర నోట్ల కట్ట ముంగడ పెడితేనే పచ్చపెన్ను వాడుతున్నదట. భూమి జాగాల అమ్మకాల నుంచి సురువు చేస్తే బడి పోరగాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చేదాకా పైసలు ఇయ్యందే ఫైలు గదిలది పని కాదు. ఈ ముచ్చట ఏ సంగపోల్లో సర్వే చేసి చెప్పింది కాదు, సర్కారు పెట్టిన టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసిన వాళ్ళు చెప్పిన ముచ్చట ఇది. ఈడిది పోయి పేనాయే ఇల్లంతా ముదురుకపోయి అన్నట్టు అన్ని ఆఫీసులకు కోలుస్తున్నది ఈ లంచం పురుగు. లెక్కకైతే ఫస్ట్ ప్లేస్లు ఉండాల్సిన పోలీస్ అన్నలు 2వ ప్రైజ్తోనే వెనకబడ్డారు. దొంగతనం జరిగిందని కేసు పెట్టబోయినా ముందుగల చేయి ఆపుతున్నారట. ఇక పంచాయతీలు సెటిల్మెంట్లు చాలా వరకు సెట్ చేసేది వీళ్ళే. పంచాయతీరాజ్ ఆఫీసర్లు 3వ జాగాలుంటే సర్కారు దవాఖాన్ల శాఖ 4వ ప్రైజ్ కొట్టేసింది. ఇప్పటికైతే ఎంగిలికి ఎగ్గు లేదు, ఈ లంచగొండ ఆఫీసర్లకు సిగ్గు లేదు. మొన్ననే సర్కారు జీతాలు పెంచినా పేదోళ్ళని జనిగల్ లెక్క బట్టి రక్తం పీలుస్తున్నారు పైసల పేరు మీద. ఆఖరికి అమరవీరుల పైసలు ఇస్తందుకు కూడా లంచం తీసుకునే లత్కోర్గాళ్ళు తయారైనరు. వీళ్ళే కాదు, పోస్ట్ ఆఫీసు, ఆర్టీసీ, పాస్పోర్టు అన్ని ఆఫీసులలో లంచం దందా జోరుగానే నడుస్తున్నదట. కానీ అవినీతి మార్క్ అంటొద్దు, పాలసొంటి పాలన ఉండాలని సీఎం సార్ తనలాడుతుంటే కింద ఆఫీసర్లు చేస్తున్న ఇగ్రం ఏమో గిది. ఇంకా సార్ మనసు మీదకి రానట్టున్నది, వస్తే ఒక్కొక్కరిని కోదండం ఎక్కిస్తాడు కావచ్చు. నమస్కారం, వాణిజ్య వార్తలకు స్వాగతం. ఈరోజు తిరుమల శ్రీవారి లడ్డూ షేర్ 30 రూపాయలు పెరిగి 33 దగ్గర క్లోజ్ అయింది. నెత్తెంటికల షేర్ ధర 10 రూపాయలు పెరిగి 12 వద్ద క్లోజ్ అయింది. తిరుమలకు భక్తులు ఎక్కువగా వస్తున్నారన్న మతలవుతోని ఎంకన్న షేర్ అమాంతం దూసుకుపోయింది. నిలువు దోపిడిచ్చుకునే భక్తుల షేర్లు ఏకదమ్న 200% పెరిగి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ చరిత్రలోనే రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. ఇక ఇదే ముచ్చట మీద మా వాళ్ళు మరింత సమాచారాన్ని అందిస్తారు. ఓవర్ టు యూ. ఎంకన్న స్వామి 7 కొండలు ఇడిచిపెట్టి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో కూర్చునే రోజు వచ్చింది. స్టాక్ మార్కెట్ లాభాల బాణం కిందికి పోకుండా శంఖచక్రాల లెక్క ఎలిగిచ్చే పనికి ఎక్కబోతున్నాడు శ్రీవారు. ఎందుకంటే ఎంకన్న స్వామిని స్టాక్ మార్కెట్లో పొత్తు కూడా ఇప్పించిండ్రు తిరుమల తిరుపతి గుడి ఆఫీసర్లు. నమ్మకపోతే వివరంగా చెప్తున్నాము ఈనుండ్రి. ఈ కంపెనీలు పెట్టిన వాళ్ళు షేర్ల లాభాలు వచ్చిన పైసలు పట్టుకొని గుడి దాకొచ్చి ఎంకన్న గల్లపెట్టలేసే కష్టం లేకుండా ఆ షేర్లనే స్వామి పేరు మీద రాసిచ్చే సౌలతి చేసిండ్రు. ఎంకన్న స్వామి పేరు మీద డీమార్ట్ ఖాతా అని ఒకటి తీసిండ్రు దేవాలయం లెక్కలు చూసే అధికారులు. డీమార్ట్ ఖాతా అంటే జరంత వెనకకేసుకున్న పైసలున్నోళ్ళు పెద్ద పెద్ద కంపెనీలలో పొత్తులు ఉంటామని షేర్లు కొనుక్కుంటారు. వాటి మీద వచ్చే లాభాలు జమ అయ్యేటట్టు, గిరాకీ లేనప్పుడు నష్టం వస్తే పైసలు తీసుకునేటట్టు డిమార్ట్ ఖాతాలు పెడతారు. అగో గా ఖాతా తీసిరు ఎంకన్న స్వామి పేరు మీద. వ్యాపారంలో ఎంకన్నకు పొత్తు పెడితే లాభం బాగా వస్తుందని ఆశ కొద్దీ అన్ని కంపెనీలు స్వామి షేర్లు రాసిస్తారని ఈ తెలివిగల ప్లాన్ వేసిరు పెద్ద మనుషులు. మరి మీరు కూడా ఎంకన్న పేరు మీద ఉన్న షేర్లను చూసి ఎగవాడి కొనుక్కోకుండ్రి. ఎందుకంటే కంపెనీల లాభ నష్టాలను ఎంకన్న స్వామి 7 కొండలు దిగొచ్చి బొంబాయి బ్రోకర్ ఆఫీస్లో కూర్చొని చూడాడు. అవన్నీ మనుషులు చేసేటివే కాబట్టి వెనక ముందు చూసుకోండి. ఇక స్వామి గల్లపెట్ట నిండే ముచ్చట మంచిగానే ఉన్నది కానీ సహారా సుబ్రతో రాయి, కింగ్ ఫిషర్ మాల్యా, సత్యం లింగరాజ సంచోళ్ళు కూడా మందిరం ముంచే షేర్లు కూడా రాసియగల. అట్లనే మటన్ చికెన్ కంపెనీ వాళ్ళు, మందు దుకాణాలు కూడా వాళ్ళ వ్యాపారాలల్లో ఎంకన్న స్వామిని పొత్తుకుదేగల. పైసలు వచ్చేదే చూసుకోకుండా జర్రంత గిసొంటి ఆటి మీద కూడా కన్ను పెట్టుండి సారు అని కోరుకుంటున్నారు ఎంకన్న స్వామికి తలకాయ ఎంటికలు ఇచ్చుకునే భక్తులు. ఏసీబీ ఆఫీస్ కి రోజు పోతున్నావు కానీ ఒక్క వార్తన చెప్తున్నావు. అసలు నువ్వేం చేస్తున్నావాడా? మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం ఏసీబీ పరిధిలో ఉన్నది. దయచేసి కాసేపు అయినాక ప్రయత్నం చేయగలరు. ఏయ్, నేనేం అడుగుతున్నా నువ్వేమంటున్నావు? రేవంత్ రెడ్డి సారోలో బాస్ ఎవరో ఇప్పటికైనా బయట పడ్డదా? దయచేసి మా అధికారులందరూ టెన్షన్ లో ఉన్నారు. కాసేపు అయినాక నీ వార్తను ప్రసారం చేయగలవు. నీకేమైనా తిక్కగిన లేచిందా? ఏసీ పోళ్ళు కొత్త చార్జ్ షీట్ వేసిండ్రా?
ఎవరికి పైసలు ఇచ్చిండ్రో తెలిసిందా? ప్రియమైన కస్టమర్, ఇప్పుడు ఏదేని సరికొత్త ప్యాక్ యాక్టివేట్ చేయాలన్నా డీయాక్టివేట్ చేయాలన్నా 121 కి SMS చేయగలవు. డౌట్ లేదుగా, నీకేదో అయ్యింది. కొంపదీసి పార్ట్ టైం జాబ్ కింద ఏ కస్టమర్ కేరో కాల్ సెంటర్లో పనిచేస్తున్నావా ఏంది? ఏమో గా మాటలు మాట్లాడుతున్నావని. మరికొద్ది సేపట్లో మా ప్రతినిధి మీ నెత్తి తినేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇగో చూడు మంగ్లీ, నేను మర్యాద కొద్ది మంచి మాట కొద్ది అడుగుతున్నా. చంద్రల్ సార్ కి నోటీసులు ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏసీ బోళ్ళు? వెరీ సింపుల్. రిలయన్స్, ఐడియా, డొకోమో, యూనినార్ వాళ్ళతోటి చర్చించి కొత్త ప్యాక్ ఏంటిదనేది రిలీజ్ చేస్తారట. నీకేమైంది మంగ్లీ? మా సత్తి లెక్కనే నీకు కూడా దమకేమన్నా రిపేర్కి వచ్చిందా? మన తెలంగాణ సర్కారు నెక్స్ట్ స్టెప్ ఏమయ్యబోతున్నది గది చెప్పు. సర్వర్ స్లో ఉన్నదని యూనినార్, బిఎస్ఎన్ఎల్ వాళ్ళ దగ్గర వివరాలు అప్డేట్ కాలేదట. ఇగో మంగ్లీ, నా ఓపికకు నువ్వు బాగా పరీక్ష పెడుతున్నావు. నిన్న ఆఖరిసారి అడుగుతున్నా చెప్పు. నాయన సార్ అప్పట్లా అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఎంత పెద్దోళ్ళైనా అరెస్ట్ చేస్తాం అని అన్నాడు కదా. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? క్షమించగలరు, తెలంగాణ హోంమంత్రి మా వోడాఫోన్ పరిధిలోకి రాడు. అసంపూర్ణ సేవకై చింతిస్తున్నాం. అంటే సార్ ఇప్పుడు రోమింగ్ పరిధిలో ఉన్నాడా? హ, ఆ సత్తిగాడేమో ఇష్టం ఉన్నట్టు తిడతాడు, నువ్వేమో పిస పిస మాట్లాడతావు. మీ ఇద్దరు నడుమలా నేను పిసదాన్ని అయ్యేటట్టే ఉన్నా. ఇగో ఎప్పుడన్నా వార్త తప్పు పోతే ఏమనుకోకుండ్రి, వీళ్ళిద్దరు వల్లనే నన్ను ఎత్తంతా పోతున్నది. ఓ సౌల్స్, ఏంది గీంతడానికే నీకు గంత పిచ్చి లేచిందా? లేవదా మరి? పొంతన లేకుండా మాట్లాడితే మండదా? నీకు మండిపోవుడేందో గాని పబ్లిక్ అయితే అంత అర్థమైంది. 3 నెలల సంధి ఏసీబీ కేసు విచారణ గిట్లనే ఉన్నది. అవునా? అంత గజిబిజి ఉన్నదా? మరి లేదా? ఉరిమి మంగళ మీద పడ్డట్టు నోటుకు ఓటు కేసు పోయి ట్యాపింగ్లని సిమ్ము కార్డుల కంపెనీల మెడకు పడ్డది. అరే కర్వమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు లిస్ట్ ఇస్తే ఖబర్దార్, ఇయ్యకుంటే ఈపు వలగొడతాం అని ఆంధ్ర సర్కార్ వాళ్ళు బెదిరిస్తున్నారని సుప్రీం కోర్టుకు కంప్లైంట్ పెట్టిండ్రు సిమ్ కార్డుల కంపెనీ వాళ్ళు. అటు ఇటు పోయి ట్యాపింగ్ మీద వచ్చింది అన్నట్టు కేసు. అమ్మో, ఇంకెన్ని అంకలు తిరుగుతుందో, ఇంకెన్ని చిత్రాలు చూస్తామో ఏందో ఈ కేసులా. గా కేసు ఓడిచే వరకు నువ్వు నేను గీన్నే ఉంటే అప్పుడు చూద్దాం. ఇంకో పారి ఏసీబీ ఆఫీస్ మొఖాన పోవడం బంద్ పెట్టు, నా మాటిను. సరే, బై బై, టట్టా. అన్నా ఆగం జనార్దన్ సార్ ఇల్లు చేరుకనా కోటర్ నెంబరా? సమోసాలు ఎంత కొట్టిన తాను? 10 రూపాయలకు 3. మూడా? నువ్వే ఇన్ఫో. ఆగో, ఈ పట్వారి మళ్ళేటో బయలుదేరిండు. సూటు బూటేసి జోరుదారుగా పోతున్నాడు. ఏడుకబ్బా తమ్మి సత్తి, ఓ సత్తి ఎటు పోతున్నావు? ఏడుకన్నా తయారై పోతుంటే ఏడుకోతున్నావు అంటాను, అడుగుతుంటాను. ఏడుకలేదా నీకు? అబ్బో, నాకు అంత తెలివి లేదు కానీ చెప్పు, ఏడుకోతున్నావు? ఆగం జనార్దన్ రెడ్డి సార్ ఇంటికి పోతున్నా. ఏడుకోయినా అన్ని చెప్పి పోవాలి కావచ్చు మీకైతే. ఆగం జనార్దన్ ఇల్లు తెలుసా నీకు? తెలియదా? ఫోన్ ఎంత ఇది? పైసలు మస్తున్నాయి తానా? గాసార్తోని నీకేం పని తమ్మి? అక్క నువ్వు ముందు, నాకు పెద్ద పని పడ్డది. ఏమో ఎరుకన పోతుంటే కాళ్ళలో కట్టెలు పెట్టినట్టు చేస్తుంటది ఈమె. ఏం చేస్తున్నాడు అబ్బా సత్తి? గింత ఏగిరం కొద్ది పోతున్నాడు. నీకెవరు కావాలి? ఆగమల్ల సారీ ఇండ్లీది. నీకెవరు కావాలి? నీ పేరు కృష్ణనా? నేను లోపలికి వేస్తుంటా. నాకు చెప్పకుండా ఈడేందో కథలు పడుతున్నాడు. నాగం సార్తోని సత్తికేం పని అబ్బా? అబ్బబ్బబ్బబ్బా, మా తమ్ముడు మంచాడు కాదు. నాగం సార్ తనకి ఎందుకు అయినావు తమ్మి చెప్పవా? అక్క ఇక ఆగం సార్ కంట మస్తు మంది గుల్గుల్ కంపెనీ వాళ్ళు పరిచయాలు ఉన్నారంట, కొలివిస్తాడేమంటాను వచ్చిన. నాగం సార్ కు గూగుల్ కంపెనీ వాళ్ళు తెలుసా? ఆ ముచ్చట నీకెట్లా తెలుసు? నీకైతే వార్తలు చదువులు, ముగ్గులు వేసుడు, బోనాలు చేసుడు, వంటలు చేసుడే వచ్చు. మళ్ళీ నేను అనలేదా ఆగం సారు కేసీఆర్ సార్ ఇంజనీర్ గుల్గుల్ కంపెనీలో ఇంజనీర్ కొలివిస్తాంట. కేసీఆర్ సార్ కి నాగం సారు ఇంజనీర్ కొలివిప్పించిండా? అది కూడా మళ్ళా గూగుల్ కంపెనీలా? కావాలంటే ఇంకా ఈయనక్క నువ్వు ఆ గూగుల్ మ్యాప్ ముందలు పెట్టుకుంటాడు, ఈయన గూగుల్ చీఫ్ ఇంజనీర్ అయిపోయాడు. ఈ మాటలిని కొలివిప్పమని సీదా సారింటికే పోయినవా? నేనే మనం బిత్తడం అనుకుంటున్నావా? ఉత్తుగా సార్ ఇంటికి పోనీకే. అమ్మా మరి ఏమన్నాడు తమ్మి సారు? ఇప్పిస్తా అన్నాడా నౌకరి? ఆగం సార్ ఉత్తుతేనే అన్నాడంట అక్క. గుల్గుల్ కంపెనీ వాళ్ళు ఎవరు పరిచయం లేరంట.
అబ్బా వచ్చిన ఫోన్ అంతా వేస్ట్ అయిపోయిండ్రా నాయన. ఎక్కడోడివిరా నాయన, గూగుల్ కొలవంటే చాలు ఎంత దూరమైన పోయినట్టే ఉన్నావు కదా. ఏంటి అనుకుంటున్నావు అక్క, నువ్వు మజాక్ అనుకుంటున్నావా? గుల్గుల్ కంపెనీ అంటే అక్క ఇగో మోకాల దాకా లాగులు వేసుకొని మళ్ళీ బనీలు వేసుకొని కూడా గుల్గుల్ కంపెనీలో కొలువు చేయొచ్చు అంట. ఏం కాదంట, ఇగో ఆరానికి అంత 5 దినాలు పని ఉంటుంది అంట. మరి నీకు కంప్యూటర్ అంటే ఏందో తెలియదు కదా తమ్మి. అక్క నాకు కంప్యూటర్ కట్టుకోవచ్చు, మళ్ళీ బంద్ చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు. ఇక ఈ రోజులు గేమ్లు అయితే మస్తు ఫొత్తు ఆడుకుంటా. అక్క కేసీఆర్ సార్ లేక భూములు జాగలేరు అని ఇట్లా జరిపి చూసుకుంటా నేను. మా తమ్ముడే, అబ్బో నీ గూగుల్ గురించి బాగా నేర్కైంది తమ్మి. అక్క నాకు గుల్గుల్ కంపెనీలో కొలువు వస్తుంది కదా అక్క. పద్మరావు సార్కు చెప్పి మళ్ళీ కళ్ళు కంపౌండ్, మళ్ళీ క్యాంటీన్ పెట్టి అందులో గూడాలు ఫాఫరాలు శనగలు అన్ని అమ్ముమంట. వామ్మో, మళ్ళీ కూర్చొని పని చేసేవాళ్ళకు ఊపిరి చిత్తులు అలా రాళ్ళు రాకుండా మంచిగా ఉంటుంది సాఫ్ గా. కొలువుల చేరక ముందే గీతీలు ఆలోచిస్తున్నావంటే చేరితే ఇక గూగుల్ మూసుకునే కావచ్చు. మళ్ళీ సత్తుగా అంటే ఏంటిది అనుకున్నాం అక్క, సర్వనాశనం తెలిసినారు. ఎట్లా నాకు గుల్గుల్ కంపెనీ ఓనర్ నువ్వు దొరకవటాలే, కొలువు కూడా దొరకబట్టుకోవాలి. ఆపిగా నువ్వు నీ మాటలు ఎవ్వలేదంటే చాలు వాళ్ళ ఇంటికి పోతున్నావు, నాకు లేందో నెత్తి నొప్పి పెడుతున్నావు. ఇంకా గూగుల్ గురించి స్పీచ్లు ఇస్తున్నాడు, స్పీచ్లు. నోరు మూసుకొని చక్క ఆఫీస్కి రా. ఏం చేయని ఎవరితో మాట్లాడి ఇంట్లోనే కూర్చోవాలి, ఏం చూసి తెచ్చుకోవాలి అమ్మ ఆతలు. మళ్ళీ నాకు చెప్పకు, ఏం చెప్పకు నాకు. మీరే చూడుండ్రులా మా సత్య ఏం చేస్తున్నాడో. లీడర్లు ఏమన్నా అంటే చాలు వాళ్ళ ఇంటి ముంగట ఆలుతుండు. ఎట్లా చెప్తుంటాడో ఏందో. నాగం సారు కేసీఆర్ సార్ని గూగుల్ ఇంజనీర్ అనేది ఇట్టల్నా, ఇంకేం దోయలేదా మీకు? మొన్న ఐతారం నాడు రైలు బండి ఎక్కి మా ఊరికి పోయినా, బండిలా మంది ఇరగబడ్డరు, ఎటూ ఓ వశమైతలేదు. అంతల్నే చిరుతలు కొట్టుకుంటా 2 ఆలుమొగలు చక్కటి పాటలు పాడుకుంటూ వచ్చిండ్రు. ఆహా ఎంత ముద్దుగా వాడినరాళ్ళు. పాటలు, రాగాలు, శృతులు వాళ్ళకేం తెలివై కానీ వాళ్ళ పాటకు నేనైతే ఫిదా అయినా. తోసిన కడికి ఇంత సాయం కూడా చేసిన. అవుగన్ని మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు? పబ్లిక్ సిటీలో మోడీ సార్ను మించినోళ్ళే లేరు దునియాల. అమితాబ్ బచ్చన్ సార్ నుంచి అడక తినేటోళ్ళ దాకా ఎవరిని ఎట్లా వాడుకోవాలనో బగ్గా తెలిసిన మనిషి. అగో అడక తినేటోళ్ళని మోడీ సార్ వాడుకునుడేందని కానూన్లు తీయకుండ్రి. ఎందుకంటే సెంటర్ సర్కార్ పథకాలను బిచ్చగాళ్ళతోటి ప్రచారం చేపియబోతున్నారు రైట్గా. రైలు బండ్లలో పాటలు పాడుకుంటూ అడుక్కుంటుంటారు చూసిండ్రా. ఇక గాలతోనే కొత్త పాటలు కైగట్టించి పాడిస్తారట సర్కారు పథకాల మీద. బొంబాయిలో 3000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ప్రచారం చేపియబోతున్నారు. గప్పుడు సర్కారు పైసలు ఇస్తుంది. పిల్లికి బిచ్చమైన వాళ్ళు కూడా 10వ 11వ చదివిస్తారు వీళ్ళకు. బిచ్చగాళ్ళకు బంగారు బొచ్చ కొనిచ్చుడు కాకుంటే ఏంది ముచ్చట. గా ట్రైనింగ్ ఏదన్నా కొలువు కాకరకు వచ్చేది ఇవ్వాలి గాని రైలు బండ్లలో పాటలు పాడుండ్రి పైసలు ఇస్తామంటే ఎట్లా సారు? ఇంకింత బిచ్చగాళ్ళని పెంచినట్టే కదా. మేక్ ఇన్ ఇండియా చేస్తావు అనుకుంటే బెగ్గింగ్ ఇండియా చేస్తావా ఏంది అని అడుగుతున్నారు సారు పబ్లిక్. పోలీసు వాళ్ళంటే పబ్లిక్ కి దోస్తు లెక్క మెదలాలి. పబ్లిక్ టౌన్కు పోతే మర్యాద ఇవ్వాలి. ఈ స్మార్ట్ పోలీసింగ్ లా అమెరికాలను మించిపోవాలని మన పోలీసోళ్ళు మోడీ సార్ దగ్గర కూడా మార్కులు కొట్టేసిండ్రు కదా అప్పట్లా. హేగో అదే స్ఫూర్తితోని ఎప్పటికీ పబ్లిక్ని పోలీసోళ్ళే కొడతారు కదా. ఈసారి జరంత వెరైటీ కోసం పోలీసోళ్ళనే పబ్లిక్ కొట్టిండ్రు మన లష్కర్లా. ఏంది షాక్ తిన్నారా? పోలీసోళ్ళకే వస్తుందో కోపం, పబ్లిక్ కూడా వస్తుంది. వస్తే విశ్వరూపం ఇట్లుంటది. అబ్బా ఎంత చెత్త అయిపోయింది. కంప్యూటర్లు, కాగితాలు, కుర్చీలు, బల్లలు అన్నిటి పొట్టిరగొచ్చిండ్రు. మొత్తం కాలబెట్టిండ్రు కదా. అద్దాలు వలగొచ్చి అగో ఫ్యాన్లను కూడా ఉంచిడిచిపెట్టిండ్రు. అంటే ఎంత కోపం మీద ఎంతమంది దాడి చేసిండ్రో కదా. ఇదంతా చూస్తుంటే ఈ ఇల్లు ఏ పార్టీ ఆఫీసో ఏ కంపెనీ ఆఫీసో అనుకుంటున్నారు కదా. మరి ఇదంతా అవుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు అని అనుకోకుండ్రి. ఎందుకంటే ఇదంతా పోలీస్ స్టేషన్లోనే అయ్యింది. హైదరాబాద్ మారడిపల్లి పోలీస్ స్టేషన్ ఇది. పిల్లినైనా అర్రలేసి కొడితే పూలి అవుతుంది అంటారు పెద్ద మనుషులు. అసొంటిది పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ను కొడితే ఊకుటరా? కోపం కొద్దీ మరలవాడి గాంధీనగర్ బస్సు పబ్లిక్ మొత్తం పోలీస్ స్టేషన్ మీద వాడి చెత్త వేసి పోలీసు వాళ్ళకు చుచ్చు ఓపించిండ్రు. తుపాకులు, తూటాలు, లాఠీలు ఉన్నాయన్న ముచ్చటిని లెక్క చేయకుండా
ఎగవాడి అడ్డం వచ్చిన పోలీసు వాళ్ళకి జనం దెబ్బల రుచి చూపెట్టిండ్రు. దీంట్లో అసలు కథ ఏందంటే ఆటో డ్రైవర్ బన్నయ్య అనేటైనా ఏదో లొల్లి పెట్టుకున్నాడు అని చెప్పి ఆదివారం పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రట. ఇక మనిషి తెల్లారటలకల్లా జీవిడిచిండు. ఇక చూడండి కథ ఎట్లా చేసిండ్రో. పోలీసు వాళ్ళందరూ బోనాల కాడికి సెక్యూరిటీకి పోయిర్రంట. 2 ఎస్ఐలు 2 హోమ్ గార్డులే ఉంటే పోలీసు వాళ్ళని చూడకుండా ఇయ్యర్ మయ్యర్ అంటుకొని దావకాన్లకు పోయేటట్టు చేసిండ్రు. నా కొడుకుని ఎందుకు కొట్టిర్రు? నా కొడుకు ఎవరన్నా చంపిండా? ఎవరన్నా లేపుకోపోయిండా? ఎవరన్నా దొంగతనం చేసిండా? నా కొడుకు కొట్టే కారణం ఏంది? పోలీసు వాళ్ళు. ఇక చెరువంతా దిగి చెరువు వెనుక పడ్డాక పెద్ద చిన్న పోలీసు వాళ్ళందరూ బందోబస్తుగా దిగి కండు తేలేసిండ్రు. అంటే చూసిండ్రా, పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అర్థాన్ని మారిస్తే పబ్లిక్ పోలీసింగ్ చేసి వాళ్ళకు చూపెట్టిండ్రు. బతకనీకి బడి పంతులు అయ్యేటోళ్ళు వెనకట అని మా అమ్మమ్మ చెప్తుండే. కానీ ఇప్పుడు బతకనీకి బాబా వేషాలు కడుతున్నారు బద్మాషిగాళ్ళు. ఈ నడుమ ఊరి కోడిమోపైంది సుంటోడు. బాబాలంటే 4 మంచి మాటలు నేర్పాలే, నీ ఎత్క బతుకమని చెప్పాలే. కానీ గీన్ని చూడుండ్రు ఏం చేసిండో. ఈడి చేతులు ఇడికి పోను, ఈడి కడుపు గాల, ఈడి పెయి మీద పెద్ద పెద్ద బొబ్బలు తేలా. అవా ఈ తిట్లు నాతో కావు కానీ మా వాళ్ళు అస్సలు ముచ్చట చెప్పినాక మీరే తిట్టుర్రు. ఇక అయ్యో పాపం ఒక్కనే పట్టుకొని గంట మంది కొడుతున్నారు అని గిట్లా అనుకున్నారు. వీడు చేసిన లత్కొర పని తెలిస్తే ఇంకో 4 తలిగిండ్రి బట్టవాషగానికి అని అంటారు మీరు కూడా. తెల్ల బట్టలు తొడిగిండు కానీ వీని మనసు బొగ్గు కన్నా కర్రేది. నేను బాబాను రోగాల నొప్పులు నయం చేస్తారని రంగారెడ్డి జిల్లా తొరమామిడి అనే ఊళ్ళో మెట్టు పెట్టిండు 6 నెలల కిందట. ఇగో రహీం అనే గివీడు మంత్రాలకు చింతకాయలు రాలుతాయని ఇంకా నమ్మే జనాలు వీడు చేసిన మ్యాజిక్లు చూసి కొలుసుడు సురు చేసిండ్రు. నా పెన్మిటి ఇంట్లోకెళ్ళి పోయి 4 వద్దులైంది, జాడ దొరుకుతలేడు, ఏడున్నాడో చెప్పుమని ఒక ఆమె పోతే బల్మి చేయబోయిండు. వీని తలపండు బలగా, వీనికట దివ్య దృష్టి ఉన్నదట. వీని కండ్ల కాకులు పొడవా. జనాలకు జాతకాలు చెప్పిండు కానీ వాన్ జాతకం వానికే తెలియలే ఇగో గిట్ల అవుతుందని. కానీ పబ్లిక్ ను కూడా అనాలే, గడ్డలు మీసాలు పెంచి ఊరికి దూరం గడ్డ పెడితే దేవుళ్ళు అవుతారా? మంచేదో చెడేదో తెలియకుండా గుడ్డిగా నమ్మితే ఇగో గిట్లనే చేస్తారు. మళ్ళా సర్కార్ ఆఫీసర్లు తింటున్నారు లంచాలు, పేదోళ్ళు అమ్ముకోవాలే తినే కంచాలు. సర్కార్ మీద కాంగ్రెస్ లీడర్ల ఫైటింగ్, పాత బిల్లుల మీద పెట్టద్దట ఫిట్టింగ్. అడుక్కునేటోళ్ళు ఇక అడగరు బిచ్చం, దినాం తింటారు కావచ్చు తీయటి బచ్చం. ఎంకన్నా షేరికైండు షేర్ మార్కెట్లా, ఇక దేవుని వ్యాపారం అంతా అంగట్లా. గూగుల్ కొలువు కోసం నాగమన్న తానికి పోయిన సత్తి. అక్క ఇగో ఆగం సార్ కంట మస్తు మంది గుల్గుల్ కంపెనీలో పరిచయాలు ఉన్నారంట, కొలివిస్తాడేమంటాను వచ్చిన. ఓటుకు నోటు కేసులా అస్సలు ముచ్చట చెప్పిన మంగ్లీ. క్షమించగలరు, తెలంగాణ హోంమంత్రి మా వోడాఫోన్ పరిధిలోకి రాడు. అసంపూర్ణ సేవకై చింతిస్తున్నాం. చూసేసిండు కదా ఇక గివి ఇలా నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.